వెట్రివేల మురుగనెక్ అరోహర. ఇవాళ నా చేతి వంట ఏం తయారు చేస్తానో మీకు నేను చూపిస్తున్నానండి. నిన్న మా ఇంట్లో వేడుక జరిగిందనమాట. అందుకని తమిళనాడు కాంచీపురం నుంచి మా బంధువులు వస్తూ ఈరోజు మన ఇంట్లో భోజనం చేసి వెళుతున్నారనమాట. అందుకని ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళకి ఇష్టమని చెప్పి నేను వాళ్ళకి తగినటువంటి వంటకాన్ని తయారు చేశాను. అందులో భాగంగా బంగాళదుంప అల్లం పచ్చిమిరపకాయ పెట్టి నూరినటువంటి కారంతో ఉప్మా కూర చేశాను. అలాగే ఇది చారు, ఇది టమాటా కూటు అన్నమాట. టమాటా కూటు, ఈ కూటు పొడి యొక్క తయారీ విధానాన్ని ఒకసారి మీరు చూడండి. ప్లేలిస్ట్లో కారాలు పొడులు ఉంటాయి, అది వేసి చేశాను. వట్టిపప్పు, దొండకాయ వేపుడు, అలాగే అన్నం, మామిడి పళ్ళు, నూనె, నెయ్యి, ఉప్పు, మాగాయ, కొత్త ఆవకాయ, కొత్త మాగాయ, అలాగే పొద్దున్న శనగలు వేయించి కాస్త పక్కన పెట్టాను. కొంచెం పెరుగు, అలాగా మా విస్తరలో మొదట మనం తీపి వేసుకుంటాం కనుక లడ్డూలు తెచ్చాడు పిల్లాడు, అందుకని పక్కన పెట్టుకున్నాను. బంగాళాదుంప ఉప్మా కూర చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ తయారీ విధానాన్ని మీకు నేను గతంలో చూపించాను, ఒకసారి చూద్దరు. ఇదండి ఇవాళ నేను తయారు చేసినటువంటి వంటకం అన్నమాట. ఇప్పుడు రాబోయేటటువంటి మా వాళ్ళు తమిళనాడులో కాంచీపురంలో వేద పండితులండి. వాళ్ళు వేద పండితులుగా అక్కడ ఉపాధి నడిపించుకుంటున్నారు. వాళ్ళ స్వస్థలం కాంచీపురం. అయితే మన ఇంట్లో ఏ కథాకార్యం జరిగినా వాళ్ళు మాత్రం రాకుండా ఉండరు, మన ఇంట్లో ఖచ్చితంగా వస్తారనమాట. సాధారణంగా ఏంటంటే వేడుకల్లో ఉండేటప్పుడు కాస్త మనం పట్టించుకోవచ్చు, ఒకవేళ పట్టించుకోలేకపోవచ్చు. కానీ వేడుక అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కసారి మన ఇంట్లో తీరుబడిగా ఉండి గుప్పుడు అన్నం తిని పెడితే ప్రశాంతంగా ఉంటుంది కదా, మనం కూడా కాస్త దగ్గరుండి పట్టించుకున్నట్టు అవుతుంది. అందుకని వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటను తయారు చేశాను. అక్కడ ఏంటంటే తమిళనాడులో ఏంటంటే సాంబారు ఉన్నా కూడా పక్కన చారు ఉండాలి, చారు ఉన్నా కూడా పక్కన సాంబారు ఉండాలి, లేదా ఏదైనా ద్రవ పదార్థం పలచడిది. అందుకే నేను ఇవాళ టమాటా ముక్కలు వేసి టమాటా కూటు తయారు చేశాను అన్నమాట. ఈ కూటు పెట్టుకుంటే 4 ఏళ్ళు అవతలగా వెళ్ళిపోతుంది, ఈ సువాసన అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇది మిరియాల చారు అన్నమాట, ఇది కూడా గుండకొట్టు వేశాను. ఈ టమాటా చారు పొడి, అదే మిరియాల చారు పొడి, అలాగే ఈ యొక్క కూటు పొడి కూడా నేను తయారు చేశాను. ప్లేలిస్ట్లో చూడండి, కారాలు పొడులు అని చెప్పి ఉంటుంది. అందులో ఈ 2 పొడుల యొక్క తయారీ విధానం మీకు అందులో తెలుస్తుంది అనమాట. ఇదండి ఇవాళ నేను తయారు చేసినటువంటి వంటకం అన్నమాట. ఇంకా అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలే తరువాయి. వాళ్ళు ఇంకా భోజనానికి రాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు వేయించి పెడదాం, మెత్తపడిపోతుందని చెప్పి నేను ఇంకా వేయించలేదు. వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్నగా మెత్తపడినా కూడా మా పిల్లలు తినరు, ఎందుకని వాళ్ళు వచ్చాక తర్వాత వేయిస్తానని చెప్పి నేను వేయించలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చాక నాకు వీడియో చేయడం అవుతుంది, ఎందుకంటే గలగలగల మాట్లాడుతూ కూర్చుంటారు. ఆగండారా కాసేపు నీ వీడియో చేసుకుంటానంటే అన్న కొద్ది మరీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు పిల్లలు కదా, అందుకని వాళ్ళు రాకుండానే ఈ వీడియో తయారు చేసి పెడుతున్నాను అన్నమాట. సరే అండి, మరి ఉంటాను. మళ్ళీ ఒక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.